పరిశుద్ధుడా నీకు వందనాలు, మహాజ్ఞుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా వందనాలు, నీతిమంతుడా వందనాలు. యేసయ్యా స్తోత్రం, స్తుతి 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 స్తుతి. నీ కృప కొరకుందనాలు, నీ దయ కొరకుందనాలు, నీ కరుణ కటాక్షాల కొరకు స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Holy Shakarabara, Holy Spirit, Holy Spirit, Holy Spirit. We love you, Lord. We thank you, Lord. We praise you, Lord. We worship you, Lord. We glorify your holy name. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord.
థ్యాంక్ యూ జీసస్. వందనాలు పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. అద్భుతకరుడా నీకు స్తోత్రాలు. ఈ దినము కొరకు నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధి కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ అభిషేకము కొరకు నీకు స్తోత్రాలు నాయన. నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిలో హర్షించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం ఆదివారం ప్రభా. ఈ యొక్క ప్రభా తండ్రి నాయన పునరుద్ధాన దినాన్ని ఆరాధించటానికి ప్రభా, నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను మహిమపరచటానికి మమ్మల్ని నడిపించుకున్నందుకు స్తోత్రాలు. నీవు పునరుద్ధానుడువు తండ్రి. పునరుద్ధానపు శక్తితో నింపేవాడు నాయన. గత తండ్రి 3 దినాలు గురు శుక్ర శనివారాలు ఉపవాస ప్రార్థనలో నీవు తోడుగా ఉన్నావు తండ్రి. బిడ్డలందరినీ బలపరిచావు. అనేకమైనటువంటి అంశాల కొరకు, దేశము కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించటానికి కృపనిచ్చావు. విజ్ఞాపన చేయటానికి కృపనిచ్చావు. గోజాడటానికి కృపనిచ్చావు. నీకు మొరపెట్టినట్లుగా కృపనిచ్చావు నాయన. ఈ సన్నిధికి వచ్చి ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. ఈ దినము కూడా ప్రభా నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను స్తుతిస్తూ ఉండగా, నీ అభిషేకపు ఆత్మ ఇప్పుడే మా మీదకి దిగివచ్చును గాక. మా హృదయాలలో సమృద్ధిగా నింపును గాక. దేవుని అగ్ని అభిషేకము ప్రతి బిడ్డను నింపును గాక. రైట్ నౌ లార్డ్, I speak your word. I speak your promise. I speak your living word of God. In the name of Jesus, let your people be filled. Let your people be strengthened. Let your people come, God, to worship you, Jesus. Hallelujah. Your people must worship you, God, in spirit, in truth. All the churches, all the people of God, worship every country, worship in every country, worship in every church, worship in every street, worship in every village. Lord God, you are the worthy to receive worship, God. We bless you, Jesus. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం అభిషేకపు ఆత్మ ప్రతి బిడ్డను నింపును గాక. సాతాను కాడిని విరగగొట్టును గాక. అంధకార శక్తులన్నీ గద్దించబడును గాక. వ్యాధి రోగము ఇప్పుడే దేహాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవును గాక. I command every spirit of evil, disease, sickness, infirmities right now come out from the bodies. Come out in the name of Jesus. You spirit of evil, out in Jesus' name. Bodies receive in the name of Jesus. Holy Ghost, holy anointing, healing power, healing power. దేహములలో స్వస్థత కలుగును గాక. ప్రతి అనారోగ్యము తొలగిపోవును గాక. నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగులు ముట్టబడును గాక. తల మొదలుకొని అరికాల వరకు స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైనటువంటి బాధ నివారణమును గాక. దుఃఖము తొలగిపోవును గాక. అప్పుల బాధలు తొలగిపోవును గాక. అనారోగ్యపు ఆత్మలు తొలగిపోవును గాక. చీకటి ఆత్మలు తొలగిపోవును గాక. విచ్చలవిడి ఆత్మలు తొలగిపోవును గాక. శాపగ్రస్తమైన ఆత్మలు తొలగిపోవును గాక. పాపపు శక్తులు తొలగిపోవును గాక. ప్రతి విధమైనటువంటి అపవాది కార్యాలు గద్దించబడును గాక. విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. We proclaim God your deliverance. Deliverance in the name of Jesus. Be delivered. Be delivered. Be delivered. Right now receive your healing. Right now receive your salvation. Right now receive your forgiveness. Right now receive your strength, your power, your wisdom, your knowledge. Let your people be filled and receive God. నీకే మహిమ కలుగును గాక ప్రభువా. అంతరాత్మను వెలిగించే దేవుడువు నాయన. అంతరంగములో స్వస్థతను ప్రకటించే దేవుడువు నాయన. ఆరోగ్యాన్ని ప్రకటించే దేవుడువు నాయన. దుఃఖ నివారణ చేసే దేవుడువు నాయన. కార్యములను సఫలము చేసే దేవుడువు నాయన. అభివృద్ధినిచ్చే దేవుడువు నాయన. ఉన్నతమైన స్థలాలలో కూర్చుండబెట్టే దేవుడువు నాయన. తలగా చేసే దేవుడు ప్రభువా. హెచ్చించే దేవుడువు నాయన.
అప్పిచ్చువారిగా చేసే దేవుడు నాయన. ఆశీర్వాదాలు సంఘములోనికి కుమ్మరించబడును గాక. నీ వాగ్దానాలు యేసు నామములో నీ బిడ్డల జీవితములో నెరవేరును గాక. Be fulfilled your promises, your covenant. Hallelujah. Hallelujah. అద్భుతాలు జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక, అద్భుతం జరుగును గాక. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, స్తోత్రాలు నీకే ప్రభువా. అన్ని విషయాల్లో కృప చూపండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ దిన దీవులతో నింపండి తండ్రి. నాతో మాతో మాట్లాడండి ప్రభువా. స్పీక్ టు మీ లార్డ్, స్పీక్ టు us లార్డ్, స్పీక్ టు ఎవ్రీవన్ లార్డ్. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. వినటానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి. నిన్ను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. నిన్ను గణపరచడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. నిన్ను కీర్తించడానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఆయన సన్నిధిలోనికి వచ్చాము. వీఆర్ హియర్ టు వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువుని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన ఆరాధన ఆత్మ మన మధ్యలో బహుబలంగా కుమ్మరించబడును గాక. హల్లెలూయా. మన వాక్యం వింటూ ఉండగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం పిల్లారా. వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది మన హృదయంలో జరుగుతూ ఉంటది. హల్లెలూయా. ఎంతగా మనం ఆరాధిస్తూ ఉంటామో అంతగా బలం పొందుతూ ఉంటాం, శక్తిని పొందుతూ ఉంటాం, జ్ఞానాన్ని పొందుకుంటాం, అభివృద్ధిని పొందుకుంటాం. ఆశీర్వాదము మన కుటుంబాలలో సమృద్ధిగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. లెట్ యు and your children be filled with the anointing of God. ఈ దినం కూడా వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనము. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 30. యోహాను సువార్త. బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరవండి. వాక్యం చెప్పకముందే బైబిల్ తెరిచి పెట్టుకోవాలి. చక్కగా తీసుకొని బైబిల్ గ్రంథాన్ని తెరిచి పెట్టుకుని వాక్యం చెప్పగానే ఆ వాక్యాన్ని వింటూ ఉండాలి చదువుతున్నప్పుడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే. ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరచెను. యేసు ప్రభువుని గురించి ఇక్కడ ఒక గుడ్డి వ్యక్తి, కన్నులు తెరవబడినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. అతడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడని దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము నుండి 30వ వచనం వరకు మీరు చదివితే కనబడుతుంది. 29వ వచనం వరకు ఈ 30వ వచనం సెలవిస్తా ఉంది. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే అంటా ఉన్నాడు. అంటూ అయినను ఆయన నా కన్నులు తెరచెను. హల్లెలూయా. గుడ్డివాడిగా ఉన్న కన్నులు తెరవబడిన పిల్లరా. పుట్టుక గుడ్డివాడు, పుట్టినది మొదలుకొని అతనికి చూపు లేదు, చూడలేని వ్యక్తి. కానీ కన్నులు తెరవబడినప్పుడు ఎంత ఆనందం ఉంటుందండి నిజంగా. ఒక మనిషి ఆరోగ్యవంతుడవితే ఎంత ఆనందం ఉంటది. ఒక మనిషి ఎగ్జామ్ లో పాస్ అయితే ఎంత ఆనందం ఉంటది. ఒక మనిషి మెడికల్ సీట్ తీసుకొచ్చుకుంటే ఎంత ఆనందం ఉంటుంది. లేకపోతే ఏదైనా కాలేజీలో ఇంజనీర్ సీట్ తెచ్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. లేదా ఇంకా ఎక్కడైనా కానీ ఒక పని, ఒక జాబ్ వస్తే, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పిల్లారా, కొన్నిసార్లు మనము కలిగి ఉన్న వాటిని బట్టి, అవి వస్త్రాలు కావచ్చు, ఆహారం కావచ్చు, వస్తువులు కావచ్చు, మన జీవనోపాధికి కావలసినటువంటి ఉద్యోగం కావచ్చు, చదువులు కావచ్చు, ఈ భూమి మీద మానవుడిగా
మన జీవితంలో మన జీవనాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, గొప్ప కార్యాలు జరిగినప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా మంది స్వస్థతలకు వ్యతిరేకంగా ఉంటారు, విరోధంగా ఉంటారు. స్వస్థత అనేటువంటిది దేవుడిస్తాడు, మనుషుడిచ్చేది కాదు. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెబుతా ఉన్నాడు. నిర్గమకాండములో 15వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే, అయితే పిల్లరా, అపోస్తలుడైన పేతురు గారు కూడా అంటా ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుండి కంటిన్యూగా మీరు చదివితే 24వ వచనం వరకు, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమని అంటూ ఉన్నాడు. స్వస్థత అనేది ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రకటించబడతానే ఉంది. హల్లెలూయా. స్వస్థపరిచేది దేవుడు. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, అధికమైన కృపను చూపుతాడు. సో ఇక్కడ గుడ్డివాడిని యేసు ప్రభువారు స్వస్థపరిచాడు, అతన్ని బాగు చేశాడు. హల్లెలూయా. అతడు స్వస్థత పొందుకొని బాగుపడిన తర్వాత అంటున్నాడు, నా కన్నులు తెరవబడినవి. యు డు నాట్ నో వేర్ హీ కమ్స్ ఫ్రమ్ అండ్ యెట్ హీ ఓపెన్డ్ మై ఐస్. అతడు నా కన్నులు తెరిచాడు అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు రోగులను బాగు చేస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, చనిపోయిన వారిని తిరిగి లేపుతూ సంచరించాడండి భూమి మీద. ఆయన ఎదుగొచ్చిన వారిని ఎవరు నిరుత్సాహపరచలేదు, ఎవరు త్రోసివేయలేదు, ఎవరు తృణీకరించలేదు, ఎవరిని కూడా నిరాశతో పంపించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకా వాక్యాన్ని మనం చదువుకుందాం. 31వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకించదని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు పాపుల మనవి వినడని నాకు తెలుసు. దేవుడు పాపుల యొక్క ప్రార్థన వినడని నాకు తెలుసు. ఈ గుడ్డివాడు అంటున్నాడు, నాకు తెలుసు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరి మొర వింటాడు, దేవుడు ఎవరికే సహాయం చేస్తాడో నాకు తెలుసు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, రెండో మాట, గుడ్డి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. We know that God does not listen to sinners, but if anyone is a worshipper of God and does his will, God listens to him. దేవుడు అతన్ని వింటాడు. God listens to him. అతని మొర వింటాడు, అతని ప్రార్థన వింటాడు, అతని సహాయం చేస్తాడు. దేవునికి ఇష్టడిగా ఉండాలి పిల్లరా. దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని, ఇష్టాన్ని తెలుసుకొని చేసేవారిగా ఉండాలి ఈ భూమి మీద. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇలాగే ఉంచి ఇంకా కొన్ని మాటలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. The Lord is far from the wicked, but he hears the prayers of the righteous. Hallelujah. ఎవరు ప్రార్థన వింటాడంటే దేవుడు? ద రైచియస్, నీతిమంతుల యొక్క ప్రార్థన వింటాడు. మనిషి నీతిమంతుడిగా ఉండాలి, మనిషి నీతితో ఉండాలి, నీతి తప్పినోడుగా ఉండకూడదు. వాళ్ళు నీతి లేనోళ్ళు అండి అని అంటారు కొన్నిసార్లు. చూడండి, నీతి లేని జీవితాన్ని జీవిస్తారు కొంతమంది. నీతి హీనులుగా ఉంటారు, నీతి రహితులుగా ఉండాలి పిల్లరా. నీతి కలిగిన వాళ్ళుగా ఉండాలి. నీతి లేకపోతే దేవుని ఆశీర్వాదాలు ఉండవు, అభివృద్ధి ఉండదు, ఎదుగుదల ఉండదు, శాంతి ఉండదు, సమాధానము ఉండదు. నీతి లేకపోతే మనుషులు దుష్టులుగా ఉంటారు. అదే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. The Lord is far from the wicked. భక్తిహీనులకు ఆయన దూరస్తుడు.
ఈవిలుగా ఉన్నటువంటి వారికి, చెడ్డవారికి, భక్తి లేని వారికి, భయం లేని వారికి ఆయన దూరస్తుడు, దూరంగా ఉంటాడు. దేవుడు దూరంగా ఉంటాడు అంటే ఆశీర్వాదం దూరంగా ఉంటది, దీవెన దూరంగా ఉంటది, మంచి జీవితము దూరంగా ఉంటది, వాళ్ళకి ఆరోగ్యం దూరంగా ఉంటది, వారి జీవితంలో అభివృద్ధి దూరంగా ఉంటది, నిజమైన శాంతి సమాధానము దూరంగా ఉంటది వాళ్ళకి. ఇంకో వాక్యం సెలవిస్తా ఉంది, కీర్తన కావాలంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 15వ వచనం, సామ్స్ 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరులకు ఒగ్గి ఉన్నవి. ఎవరి మీద ఉందంటండి యెహోవా దృష్టి? నా దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంది. అయితే బైబిల్ సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు వారు ఇంకో మాట కూడా సెలవిచ్చాడు, దుష్టుల మీదను నీతిమంతుల మీదను దేవుడు తన సూర్యుడిని ఉదయింపజేస్తా ఉన్నాడు. తండ్రి తన యొక్క వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, అందరిని ప్రేమిస్తా ఉన్నాడు. సాధారణమైన కృప అది. అయితే పిల్లలు, విశేషమైన కృప ఎవరు పొందుకుంటారంటే నీతిమంతులుగా ఉన్నవారు, నీతి తప్పకుండా తమ జీవితాలను గడిపేవారు, నీతి మార్గములో నడిచేవారు, నీతి గల మాటలు మాట్లాడేవారు, నీతి కలిగినటువంటి విధానాన్ని అవలంబిస్తూ దానిని ఇతరులకు చూయించేవారు. దేవుడు ఆయన వారి చెవుల మొరలకు ఒగ్గి ఉన్నాడు. The Lord, the eyes of the Lord are toward the righteous and his ears toward their cry. వారి యొక్క మొర వైపే ఉంది. నువ్వు మొర పెడితే దేవుడు వింటాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మనం ప్రార్థన గురించి గత 3-4 రోజులు స్పష్టంగా మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు వారు ప్రార్థించడానికి కొండలలోనికి వెళ్ళేవాడంట, అరణ్యాల్లోనికి వెళ్ళేవాడంట. ఉదయాన్నే లేచి, చాలా చీకటిగా ఉన్నప్పుడు వేకువ జామునే లేచి, 4వ జామున లేచి ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. ఒలీవల కొండకు వెళ్ళేవాడు, వాడుక చొప్పున ఒంటరిగా ఉండి ప్రార్థించేవాడు. శిష్యుల్ని పక్కన పెట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వాడు. అలాగనే ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయి ప్రార్థనలో గడిపేటువంటి వాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది పిల్లరా. పగలంతా సువార్త చెప్పేవాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గొప్ప మాదిరి మనకు ప్రార్థన జీవితంలో. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా ఉన్నాడు కాబట్టి, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, రక్త మాంసాల్లో పాలివాడై కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన తండ్రికి ప్రార్థన చెయ్యాలి అనే ఒక మార్గాన్ని మనకు చూపించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువు అదే చెప్పాడు. ప్రార్థన ఎవరికి చెయ్యాలి? తండ్రికి చెయ్యాలి. యు మస్ట్ ప్రే టు గాడ్. తండ్రికి ప్రార్థన చెయ్యాలి, తండ్రికి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అనేటువంటిది దేవునితో మాట్లాడటం పిల్లరా. యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. అందుకే ఆయన అన్నాడు, తండ్రి నాతో ఏం మాట్లాడుతున్నాడో వాటిని నేను వింటా ఉన్నాను, తండ్రి దగ్గర ఏవైతే నేను చూస్తున్నానో వాటినే నేను చేస్తూ ఉన్నాను, తండ్రితో నేను మాట్లాడుతున్నాను, తండ్రి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి జీవగలవాడై ఉన్నట్లుగా నేనును జీవగలిగినటువంటి వాడినై ఉన్నాను. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అని చెప్పుకుంటా వచ్చాడు. తండ్రిని చూసిన వాడు నన్ను చూసినట్లే. హల్లెలూయా. ఇలా యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు పిల్లరా. ఆయన తండ్రితో సమయాన్ని గడిపాడు. ఆయన పుట్టిన దగ్గర నుండి కూడా పరలోకపు దిగివచ్చింది, పరలోకపు దేవుని దూతలు దిగివచ్చి దేవుని తండ్రిని ఆరాధించాడు. ఆయన భూమి మీద ఉన్నంత వరకే దేవుని ఆరాధన, దూతలు, మనుషులు, దేవుని బిడ్డలు, దేవునికి ఇష్టమైనటువంటి వారు ఆరాధనను ఇస్తానే ఉన్నారు. చనిపోక ముందు కూడా యేసు ప్రభు వారు ప్రార్థిస్తానే ఉన్నాడు సిలువ పైన. హల్లెలూయా. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది పిల్లారా. ప్రార్థన చేయకపోతే శోధనలు వస్తాయి. కొంతమంది ఏమంటారంటే ప్రార్థన చేస్తుంటే ఎక్కువ శ్రమలు వస్తున్నాయండి అని అంటారు. శ్రమలు వస్తే వచ్చినాయి కానీ శోధనలు వస్తే చాలా కష్టం.
శోధన వస్తే నాశనం అయిపోతావు, శ్రమ వస్తే బలపడతారు. హల్లెలూయా. శ్రమ వస్తే ఏమవుతారండి? బలపడతారు. మనము అనేకమైన శ్రమను పొందంట దేవుని రాజ్యంలో ప్రవేశించాలంట. దేవుని నిమిత్తము హింసించబడువారు ధన్యులు, దేవుని నిమిత్తమై శ్రమ నొందువారు ధన్యులు. శ్రమ కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానములో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి, రోధిస్తూ ప్రార్థన చేయాలి. దుఃఖము నీ హృదయములను దుఃఖాన్నంతా కన్నీళ్ళన్నీ కుమ్మరిస్తూ వేదనంతా కుమ్మరిస్తూ దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీతిమంతుడి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. పిల్లారా, దేవుడు సెలవిచ్చాడు. యేసు ప్రభు చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు మనం చదువుకుంటే 7వ వచనంలో ప్రభు చెప్పాడు, తప్పక తండ్రి పరలోకమందున్నటువంటి దేవుడు మీ ప్రార్థన వింటాడు, మీకు సహాయము చేస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. నీతిమంతుడి ప్రార్థన వినపడింది పిల్లారా. నీతిమంతుడి ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు, దృష్టి పెడుతూ ఉన్నాడు. కీర్తన 66వ కీర్తన 18వ వచనం చదువుకున్నా. సామ్స్ 66:18. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవే వినకపోవును గాక. పాపాన్ని లక్ష్యం చేస్తే చాలా మంది పాపమును ఇష్టపడతారు. పాపం అంటే సంతోషంగా ఉంటది వాళ్ళకి. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. మేలు చేయనెరిగి చేయకపోవటమే పాపము. కీడు చేయటము పాపము. నాలుకతో పాపం చేస్తారు, తలంపులతో పాపం చేస్తారు, హృదయం యొక్క ఆలోచనలతో పాపం చేస్తారు. మానవుడు చేతులతో కాళ్ళతో దేహమంతటితో ఒక్కోసారి పాపము చేస్తాడు. పిల్లారా, మన నోటి మాటలు మన హృదయ ధ్యానము దేవునికి ఇష్టముగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ హృదయములో పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నీ ప్రార్థన వినడు. ఇఫ్ ఐ హ్యాడ్ cherished equity in my heart, the Lord would not have listened. ప్రార్థన వినడు. రొమ్ములో పాపాన్ని కప్పుకుంటే, గుండెలో పాపాన్ని దాచిపెట్టుకుంటే, మరుగు చేస్తే నీ ప్రార్థన వినపడదు. అందుకే దావీదు భక్తుడు తన పాపాన్ని అంతటిని ఒప్పుకుంటున్నాడు 51వ కీర్తనలో. నన్ను నూతన పరచు, నన్ను హిమం కంటే తెల్లగా చేయి, తిరిగి మళ్ళా నీ సంతోషం నాలో పుట్టించు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు, నీ రక్షణానందాన్ని నాకు తిరిగి మళ్ళా పుట్టించు. ఇలాగ అనేకమైనటువంటి రీతుల్లో తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉన్నాడు. పిల్లల, పాపముల కొరకై యేసు రక్తము చిందించబడింది. యేసయ్య కాచిన రక్తంలో పాప క్షమాపణ ఉంది. పిల్లల, హల్లెలూయా. యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తా ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు మనం చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, మొదటి పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి. యేసయ్య రక్తం మన పాపం నుండి శుభ్రంగా కడిగి పవిత్రపరుస్తా ఉంది. రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తా ఉంది, యేసు క్రీస్తు రక్తము ద్వారా హల్లెలూయా మనము దేవుని కృపలో ప్రవేశిస్తా ఉన్నాం. దయ, కరుణ, కటాక్షం అనేది ఉంటా ఉంది. యెషయా గ్రంథం సెలవిస్తా ఉంది. ఐజియా చాప్టర్ 1:15. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీ చేతులు చాపితే, మీ చేతులు చాపుతున్నారు. దావీదు భక్తుడు ఏమన్నాడంటే, నేను పవిత్రమైనటువంటి హృదయముతో నా చేతులు నీ తట్టు ఎత్తుతాను. నా చేతులు నీ తట్టు ఎత్తుతా ఎట్లాగంటే సాయంకాలపు నైవేద్యము లేని దృష్టికి అంగీకారం అవును గాక అని అంటా ఉన్నాడు. పిల్లారా, చేతులు పాపము లేని వారై, పాపము లేని వారై, సంశయము లేని వారై
మీ పవిత్రమైన హస్తాలను పైకెత్తి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వీళ్ళ చేతులు చాలా పాపముతో కూడినటువంటివిగా ఉన్నాయి, రక్తముతో కూడినవిగా ఉన్నవి. అన్యాయం చేయటానికి, అక్రమం చేయటానికి చేతులు చాపుతూ ఉన్నారు పిల్లరా. ఇలాంటి చేతులను తీసుకొచ్చి దేవుని దగ్గర చాపుతూ ఉన్నారంట. మీరు మీ చేతులు చాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు మూసుకొందును. మీరు బాగా ప్రార్థన చేసినాను, నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఎట్లా ఉన్నాయి అంటే, ఎంతో మంది నరహత్యలు చేస్తారు. దేవుని నమ్మిన బిడ్డలు నరహత్యలు చేస్తారు. దేవుని నమ్మిన బిడ్డలు హింస పెట్టి చంపుతారు. దేవుని నమ్మని బిడ్డలు కూడా లోకములో దేవుని అంటే తెలియక బ్రతుకుతున్న వారిని, తమ సహోదరులను, ఈ మధ్య కాలంలో నేను ఒక స్త్రీని గురించి విన్నాను. తన సొంత కొడుకునే తన సొంత చేతులతో గొంతు నులిమి చంపిందంట. మొన్నే ఈ వారంలోనే చూసారు ఎంత భయంకరమో. ఒక స్త్రీ అయితే తన సొంత భర్తనే విషం పెట్టి చంపింది. ఒక ప్రేమించిన వాడైతే ప్రేమించిన స్త్రీని ముక్కలుగా నరికి ఎక్కడెక్కడో పడేసాడు. చూసారా ఎట్లాగున్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఘోరంగా నీచంగా కొట్టటము, చంపటం జరుగుతుంది పిల్లల. ఒకడైతే తండ్రిని విడిచిపెట్టాడు రోడ్డు మీద. ఏదో కోపంగా మాట్లాడి తండ్రితో దురుసుగా మాట్లాడి తండ్రి నడి రోడ్డు మీద వర్షంలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి నడుచుకుంటా తూలుకుంటా నడవలేని పరిస్థితి. డ్రైనేజ్ లో పడి చనిపోయాడు. చూసారా భయంకరంగా. చేతులు రక్తముతో ఉండి చంపుతూ ఉన్నారు, కత్తులతో పొడిచి చంపుతున్నారు, గొడ్డలతో నరికి చంపుతూ ఉన్నారు, నానా రకాలుగా రంపాలతో కోసి చంపుతూ ఉన్నారు, నానా రకాలుగా రక్తాన్ని చిందిస్తూ ఉన్నారండి. కయ్యీన్ అనేవాడు మొట్టమొదటి కుమారుడు ఆదాముకి. వాడు ఏం చేశాడు? తన తమ్ముడైన హేబేలుని కొట్టి చంపేసేసాడు. హత్యలు అనేటువంటి ప్రారంభమైన అక్కడ నుండి యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఎవడైనా కానీ తన సహోదరుని దూషిస్తే అతడు నరహంతకుడు, వానిలో నిత్య జీవమే లేదు. వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవమో ఉండదు. మీరు చదవండి మత్తయి సువార్తలు 5, 6, 7, 8 అధ్యాయాలు అద్భుతమైన అధ్యాయాలండి. స్పష్టంగా చెబుతున్నాయి మనం ఎలాగ జీవించాలో. దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తన సొంత వేలుతో రాసి 10 పలకల ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల పలకల మీద తన సొంత చేతితో రాశాడు. ఆ 10 ఆజ్ఞలు అనుసరించే ఆయన 5 గ్రంథాలు రాశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్పిన మాటలు, సువార్తలను అనుసరించే కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు రాయబడతా ఉన్నాయి. హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశం ఆయన ఆరాధిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవి మానవుడికి అవసరమైనవి, మానవుడికి దీవెనకరమైనవి, మానవునికి ఎంతో మేలు చేస్తాయి. దేవుని వాక్యం బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనానికి 16వ వచనాన్ని కంటిన్యూ చేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ఐజియా చాప్టర్ 1 వర్స్ 16. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మిమ్మల్ని మీరు కడుక్కోనండి. యేసు రక్తంతో కడుక్కండి. యేసు ప్రభు చెప్పాడు, నా రక్తం మీ యొక్క పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై చిందించబడుచున్న నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28 వచనాలు ప్రభు చెప్పాడు, యేసయ్య రక్తం పాపముల యొక్క క్షమాపణ నిమిత్తం చిందించబడింది. ఆ రక్తములో మనకి పాప క్షమాపణ అందుతున్నారు. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా మనం కడుక్కోవాలి, మన చేతులు కడుక్కోవాలి, మన కాళ్ళు కడుక్కోవాలి. హల్లెలూయా. అందుకే మనం ప్రతి ఆదివారము కూడుకున్నప్పుడల్లా రొట్టెలు, ద్రాక్షారసములో చేతులు పెడుతున్నాం. యేసు ప్రభువారు దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాళ్ళకి ఇచ్చిన రొట్టె
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన పాత్ర, ఆ రొట్టెని తింటూ ఆ పాత్రలో ద్రాక్ష రసాన్ని త్రాగుతూ యేసే మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి తన యొక్క దేహాన్ని మన కొరకు నలగగొట్టుకొని అర్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిని తింటే అది నిజమైన ఆహారం, నిజమైన పానీయం. హల్లెలూయా. అంత్య దినాన మనం లేపబడతామని యేసు ప్రభు చెప్తారు. కడుక్కోవాలి పిల్లరా. 17వ వచనం చదువుకున్నాం ఇప్పుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయట మానుడే, మేలు చేయ నేర్చుకొనుడే, న్యాయము జాగ్రత్తగా విచారించుడే, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికే న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. హల్లెలూయా. ఇవి చేయాలి. ఇవి చేయట్లేదు. రక్తముతో మీ చేతుల్లో తడిచిపోయినవి. మీరు చేతులు చాపి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను ఎలా వింటాను? మీ ప్రార్థన నేను వినను. మీ ప్రార్థన నేను వినాలంటే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధీకరించుకోవాలి, నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుడి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఆ వాక్యములు ఏముందంటే, దేవుని ఆరాధించువారు దేవుని చిత్తము చేయుటకు ఎవరికైతే ఇష్టమంటుందో చేస్తాడో వాడి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పి యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనములో, గుడ్డివాడిగా ఉండి కళ్ళును పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని యొక్క ప్రేమ, కనికరు, జాలిని చూసినటువంటి, రుచి చూసిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనంట రక్షణ పొంది చెప్పాలంట సాక్ష్యం. రక్షణ పొంది మనం పాపక్షమాపణ పొంది నూతన పరచబడి బాప్తిసం తీసుకొని దేవుని మార్గాలు వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతూ సాక్ష్యమిస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది పిల్లారా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఇతని గురించి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు, కొర్నేలు గారి గురించి. అందుకే అన్నమ్మ గారి భర్తకి బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం పేరు పెట్టాలి ప్రభు అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాతో మాట్లాడు, కొర్నేలు అని పేరు పెట్టమని. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలే, కొర్నేలు లాగా ఉండాలి ఆయన. హల్లెలూయా. ఏది కొర్నేలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొర్నేలి దేవునికి ప్రార్థన చేసేవాడు. కొర్నేలి మొట్టమొదటిగా ఎలాగుండాలంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇతడు సామాన్యమైన వ్యక్తుడు అనుకుంటున్నారా? బైబిల్ సెలవిస్తామని ఇటలీ పటాలములో, ఇటలీ పటాలం అనబడిన పటాలములో, ఇటలీలో, ఇటలీ అంటే ఇప్పుడు కూడా ఫేమస్, అప్పుడే కాదండి, ఇప్పటికి ఫేమస్. బైబిల్ గ్రంథంలో లేని దేశము గాని, లేని ప్లేస్ గాని, లేని వ్యక్తుల గురించి గాని రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో రాసినవి అని నేటికి ఉండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి. ఇతడు ఎవరంటండి? శతాధిపతి అంటే, శతాధిపతి అంటే 100 మంది సైన్యానికి అధిపతి. శత అంటే 100, 100 మంది సైన్యానికి అధిపతి. ఇటలీలో ఉన్నాడు. ఇటలీ పటాలములలో, ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఉన్నాడు. ఈయన అధికారిగా ఉన్నాడు, గొప్ప హోదాలో ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, చాలా బిజీ పర్సన్. అయినా కానంట ఇతనంట తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు. నీ ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండాలి. పురుషులు చాలా మంది దేవుని సన్నిధికి రారు. గొప్పోళ్ళు అనుకుంటారు, జ్ఞానవంతులు అనుకుంటారు,
అబ్బా చాలా బిజీ అనుకుంటారు. నీ బిజీ, నీ జ్ఞానము, నీ తెలివి, నీ బుద్ధి అంతా కూడా ఒక దినం వస్తుంది, మొత్తం తుడిచివేయబడుతుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు, నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగు. నీ భార్య నీ యొక్క ఇంటిలో, నీ లోగిట, ఇల్లంటే లోగిట, నీ ఇంటిలో ఫలించు ద్రాక్షావళి వలె ఉంటది. నీ పిల్లలు, నీ యొక్క భోజనపు బల్ల ఉంటది చూశారు, భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉంటారు. ఇప్పటికీ ఒలివ మొక్క, యేసు ప్రభు ఏ తోటలోనైతే ఒలివ కొండకెళ్ళి ఆ గెచ్చేమనే తోటలో ప్రార్థన చేసేవాడు, అక్కడ అన్ని ఒలివాల చెట్లు ఉంటాయి. అక్కడ ప్రార్థన చేసిన చెట్టు ఇప్పటికీ ఉంది. 2000 సంవత్సరాలైనా, 3000 అయినా, 4000 అయినా ఉంటాయి. హల్లెలూయా. పిల్లల్ని అట్లా పోలుస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబం అంతా అలాగా ఆశీర్వదించబడుతుందని 128వ కీర్తన చెబుతా ఉంది. సామ్స్ 128 కీర్తన మొత్తం చెబుతుంది అదే. నీవు నీ పిల్లల్ని చూస్తావు అంటే ఆరోగ్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఏమాత్రం కూడా అనారోగ్య పాలు కావు, క్యాన్సర్ వ్యాధితో నాశనము కావు, థ్రోట్ క్యాన్సర్తో నాశనము కావు, షుగర్లు బీపీలతో నాశనము కారు, థైరాయిడ్తో నాశనము కారు. షుగర్ వచ్చిందంటే ఒక భయం ఏం పెడతారంటే, ఇక షుగర్ వచ్చిందంటే అంతే అవుట్, ఇక నీ పని అవుటే అని అంటారు. షుగర్ అనేది వ్యాధి కాదు, రోగం కాదు, అదంట ఒక క్రమాన్ని తప్పేది, డిసార్డర్ అంటారు దాన్ని. షుగర్ అంటే ఏంటి? దారి తప్పిపోవటం, దారి తప్పిపోవటం. షుగర్ అంటే దారిలో తెచ్చుకోవాలి. దారి ఎట్లా తప్పిపోయాము? ఎట్లా తప్పిపోయామంటే ఇష్టం వచ్చినవి తిని, ఇష్టం వచ్చినవి తాగి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే షుగర్ వస్తుంది. ఏది పడితే అది తింటే తినకూడదు బైబిల్ చెబుతా ఉంది. నువ్వు బాగా తిండిపోతు అయితే గొంతు మీద నీ కత్తి పెట్టుకోవాలంట. ఏం చేయాలి? అబ్బా కఠినమే మాట. అంటే అట్లా చెబుతున్నాడు దేవుడు. తిండిపోతు కావద్దు, విచ్చలవిడిగా తినొద్దు, విచ్చలవిడిగా బర్గర్లని, పిజ్జాలని, సోడాలని, ఇంకా వచ్చి కొత్తగా నానా రకాలైనటువంటివి పానీయాలు, స్వీట్ పానీయాలు, సాఫ్ట్ కూల్ డ్రింక్స్ అని అంటారు. అది సాఫ్ట్ కూల్ డ్రింక్స్ కాదు, కిల్లర్స్. దే ఆర్ కిల్లర్స్. అవి మిమ్మల్ని చంపేస్తాయి. నానా రకాలైనటువంటి ఫుడ్, ఎక్కువ బిర్యానీలు తింటాం, మటన్లు, చికెన్లు బాగా మెక్కటం, దీనివల్ల కూడా దారి తప్పిపోతాం. దారిలో తెచ్చుకోవటం అంటే వాటన్నిటికీ దూరం అవ్వటం అంతే. వాటిని దూరం చేస్తే షుగర్ అదే ఎగిరిపోయింది. షుగర్ ఉండదు, బీపీలు ఉండవు, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం పోయింది బాడీలో నుండి. బాడీని అందుకే పొద్దున్నే నీళ్లు తాగాలని చెబుతాను నేను. వేడి నీళ్లు తాగాలి, రోజు తాగండి, కాసుకొని పెట్టుకొని. హల్లెలూయా. పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా తాగండి. నేను చేసేదే చెబుతున్నా. నేను 15-20 సంవత్సరాల నుండి అదే చేస్తున్నా. హల్లెలూయా. చెప్పాను కదా, నేను ఒక్కరోజు కూడా దేవుని కృపలో నాకు వచ్చిన దగ్గర నుండి హాస్పిటల్ బెడ్ మీద కొనుక్కున్నది లేదు ఇంతవరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగే ఉండాలి మరణం వరకు. ప్రభు సేవలోనే నేను అలాగే వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. అదే నా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం ఆరాధిస్తే ఎక్కువగా బైబిల్ చదవాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుని స్తుతించాలి, లిమిట్ గా ఆహారం తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, టైంకి పడుకోవాలి, టైంకి లెగవాలి, టైంకి తినాలి, ఏది తినాలో అదే తినాలి. వీటన్నిటికంటే ముఖ్యముగా దేవుని వాక్యమైన జీవాహారాన్ని తినాలి, జీవజలాన్ని త్రాగాలి. దేవుని వాక్యము రాత్రి పగలు ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. అర్థం కాకపోయినా చదువుతూనే ఉండాలి. నీకు అనవసరం అనిపించినా చదువుతూనే ఉండాలి. నీకు తెలిసినా తెలియపోయినా చదువుతూనే ఉండాలి. నీకు ప్రయోజనకరంగా అనిపించినా అనిపించకపోయినా చదువుతూనే ఉండాలి. చదువుతూ ఉండే కొలదే, ధ్యానం చేస్తుండే కొలదే, ఆరాధిస్తూ ఉండే కొలదే, స్తుతిస్తూ ఉండే కొలదే, ప్రార్థిస్తూ ఉండే కొలదే దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు, గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు, ఘనమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు, స్వస్థపరచడం ప్రారంభిస్తాడు, మేలు చేయటం ప్రారంభిస్తాడు, సాతాను యొక్క శక్తులను
అణిచివేస్తాడు. అంధకార చీకటిని దూరం చేస్తాడు, వ్యాధిని దూరం చేస్తాడు, రుగ్మతను దూరం చేస్తాడు, మనుషుల జీవితంలో ఉన్న అశాంతిని దూరం చేస్తాడు, అసమాధానాన్ని దూరం చేస్తాడు, అక్రమాన్ని అన్యాయాన్ని దూరం చేస్తాడు, అవినీతిని దూరం చేస్తాడు. నీలో ఉన్న నిరుత్సాహము, ప్రిగిపోయిన స్థితి, బలహీనపడిన స్థితి, అనవసరమైనటువంటి విషయాలలో వారి అవుతున్నటువంటి, విచారిస్తూ ఉన్నటువంటి, దిగులుతో ఉన్నటువంటి ఆ స్థితి నుండి, ఆలోచన నుండి, కోరికల నుండి, ఇష్టాల నుండి, తలపుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. God will deliver you. God will deliver you. అందుకే కొర్నేలితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో 2వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. 2వ వచనంలో ఏముందంటే, అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చెప్పండి అందరూ, ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి. కొర్నేలు గారు, ఈ కొర్నేలు మీకు మాదిరే. మీరు ప్రార్థన చేయకుండా వరి అవితే, బాధపడితే సమస్యలు తొలగిపోవు. సమస్యలు తొలగిపోవాలంటే, వ్యాధి నుండి స్వస్థత పొందాలంటే, ప్రతి విధమైనటువంటి మనుషుల్లో ఉన్న దురాత్మ, దైవ శక్తులు, చీకటాత్మలు, మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి భయపెట్టున్న ఆత్మలన్నీ దూరం అవ్వాలంటే ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ఏం చేయండి? జస్ట్ ప్రే, ప్రే, ప్రే. దెన్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు టెంప్టేషన్. మీరు శోధనలో ప్రవేశించారు. శోధనలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు మన అజ్ఞానం, కొన్నిసార్లు మన మూర్ఖత్వం, కొన్నిసార్లు మన తెలివి తక్కువతనం, దేవుని పక్కన పెట్టడం, మనుషులు ముందు పెట్టడం, మనుషులు ప్రాధాన్యతనివ్వటం, మనుషులు మెచ్చుకోవటం, మనుషుల కొరకు ఎదురు చూడటం, మనుషులు నమ్ముకోవటం, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, ప్రార్థన జీవితాన్ని మనము పక్కన పెట్టటం. ఆది కాలం నుండి మీరు చదువుకుంటే ఎంతో మంది భక్తుల జీవితాల్లో ప్రార్థనా పరులు మనకు కనబడతారు. హానోకంట దేవునితో నడిచేదంట. ఎవరితో నడిచాడండి? ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడంట. దేవుడు అంట ఒకరోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తీసుకెళ్ళిపోయాడంట. దేవుడు కొనిపోతే ఇంకా కనబడలేదంట హానోకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. రైతులా ఎవరితో నడవాలండి? మనం దేవునితో నడవాలి. సమూయేలు అంటే ప్రార్థనాపరుడంట. వాళ్ళమ్మ ప్రార్థనాపరురాలు. హల్లెలూయా. అందుకే సమూయేలు కూడా ప్రార్థనాపరుడు. నీవు ప్రార్థనా శక్తిని కలిగి ఉంటే నీ పిల్లలు కూడా ప్రార్థనా శక్తిని కలిగి ఉంటారు. మన నేను చెప్పాను, జాన్ వెస్లీ గారు వారి తల్లి పిల్లల కోసం రోజు మోకరించి రాత్రి అంతా ప్రార్థన చేసిందంట. చివరి కొడుకు కోసము ప్రార్థన చేయటం ముగించి ఆమేన్ అనేటప్పుడు తెల్లారేదంట. అలాంటి తల్లులుగా ఉండాలండి. బైబిల్ గ్రంథంలో ఒకసారి నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఒకసారి కాదు. అద్భుతమైనటువంటి మాట లూకాసు వార్తలో మనకు కనబడుతుంది 2వ అధ్యాయంలో. ఒక విధవరాలు 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయాన్ని విడవకుండా రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలతో కనిపెట్టుకున్నది. ఆ దినం యేసు ప్రభు ఒక దినం దేవాలయాన్ని తీసుకురాబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభుని చూసి ధన్యురాలయ్యింది. హల్లెలూయా. నీ నిరీక్షణ సిగ్గుపరచదు. నీ మీద కూడా నీవు సిగ్గుపరచలేరవు, సిగ్గునందవు. నీ సిగ్గు, నీ అవమానము అంత తీసేస్తాడు. ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు పిల్లరా. A devout man who feared God with all his household gave alms generously to the people and prayed continually to God. ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. 3వ వచనం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 3వ వచనం. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలీ
అని పిలుచున్న దర్శనం తేటగా అతనికి కనపడిన దేవుని దూత కొర్నేలిని పిలుస్తా ఉందండి. హల్లెలూయా. నీ ప్రార్థనలు నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకమే కదిలించబడింది. హల్లెలూయా. పరలోకములో సమూహములు కదిలి వస్తాయి భూమి మీదకి. దేవుని దూతలు కదిలి వస్తాడు. దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలీ అని పిలుచుడు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. And he started at him in terror and said, what is it, Lord? And he said to him, your prayers and your alms have ascended as a memorial before God. హల్లెలూయా. మెమోరియల్ గా దేవుని దగ్గరికి వెళ్ళిందంటండి. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి మెమోరియల్ పొందుకోవాలండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు నిన్ను, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నువ్వు చేసే దాన ధర్మాలు చూస్తున్నాడు, దేవుని సేవ కొరకు నువ్వు చేసేది చూస్తున్నాడు, నువ్వు ఇచ్చే కానుక చూస్తున్నాడు, నువ్వు చేసే పని చూస్తున్నాడు, నీ తలంపులు చూస్తున్నాడు, నీ ప్రార్థనలు చూస్తున్నాడు, నీ రాకపోకలు చూస్తా ఉన్నాడు, నీవు కలిగినటువంటి భయాన్ని చూస్తా ఉన్నాడు. నీ పిల్లలు, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ వ్యవసాయము, నీ యొక్క రాకపోకలు అన్ని కూడా ఎవ్రీథింగ్ గాడ్ సీస్. దేవుడు చూచాడు అని ఉంది ఇక్కడ. దేవుడు ఏం చేశాడండి? చూచాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు చూచాడు. 28వ వచనం చదువుతాం ఇప్పుడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకొనుటి అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. పేతురనే భక్తుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్న మాటలు మనం వింటా ఉన్నాం. దేవుడు కొర్నేలితో చెప్పాడు, నీవు పేతురు అనే దైవజనుడిని పిలిపించుకొని అతని ద్వారా దేవుని వాక్యాన్ని వినండి అని అంటే తన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, సన్నిహితులు అందరినీ పిలుచుకున్నాడట. ఈ 27వ వచ్చిన వరకు అదే మనకు కనబడుతుంది. సమావేశమయ్యాడు. పేతురు వచ్చాడు, ఇంటికి వచ్చాడు. పేతురు ఏమంటున్నాడంటే, ఇదిగో నన్ను ఎందుకు పిలిచావు, అది నాకు తెలియచేయి అని అడుగుతా ఉన్నాడు. 22వ వచనం, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అర్థమేమి చెప్పగా వచ్చి తిని కనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితువో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. దేవుడు నాకు బయలుపరిచాడు. యూదుడైన నేను అన్ని జనాంగంతో మాట్లాడటం కానీ, కూర్చోవటం కానీ, భోజనం చేయటం కానీ తగ్గింది కాదు. కానీ దేవుడు నాతో మాట్లాడి, నీవు నిషేధమైనటువంటిది అని చెప్పొద్దు, అపవిత్రమైందని చెప్పొద్దు, నేను చూపించే దాన్ని చూడు, నేను చెప్పేదాన్ని చెయ్యి, నేను వెళ్ళమన్న స్థలంలోనికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. కాబట్టి నేను వచ్చాను అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పేతురు గారు. 30వ వచనం, అపోస్తలుల కార్యం 10:30. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేస్తుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు మారిపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. 33వ వచనం, వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడే
కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను ఇది చాలా గొప్ప మాట వినండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 34 వచ్చింది. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 34. దేవుడు పక్షవాతి కాడని నిజముగా గ్రహించిన దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. So Peter opened his mouth and said, truly I understand that God shows no partiality. There is no partiality in God. Hallelujah. దేవునికి కుల మతాల భేదమా లేదు, చిన్న పెద్ద వర్గ భేదమా లేదు, దేశ భేదము లేదు, జాతి భేదము లేదు అని పేతురు ఇక్కడ చెబుతా ఉన్నాడు. దేవుడు అంటే ఆయనే. హల్లెలూయా. ఈ దేవుడు నిజమైన దేవుడు అండి. 35వ వచనం, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఈ వాక్యం మనం చదువుకున్న యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం ఇదే చదువుకున్నాం. ఎవడైతే నీతిగా ఉంటాడో, ఎవడైతే దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటాడో, ఎవడైతే దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడతాడో వాడి ప్రార్థన, వాడి మనవి దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులుగా ఉన్నటువంటి వాడి ప్రార్థన దేవుడు వింటాడు. పాపుల ప్రార్థన, పాపుల మనవి దేవుడు వినడని నాకు తెలుసు, కానీ దేవుడు నా ప్రార్థన కూడా వింటాడని నాకు అనిపించింది అని అంటూ ఏమంటున్నాడంటే, దేవుణ్ణి ఆరాధించువారంటే ఆరాధిస్తున్నాడేమో ఈయన, మరి గుడ్డోడే, కానీ దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వాళ్ళని, దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడే వాళ్ళని, చేసే వాళ్ళని దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, మనవి వింటాడు, ప్రార్థన వింటాడు, వారికి సహాయం చేస్తాడు అని గుడ్డి అతను చెప్పిన మాట ఇక్కడ పేతురు చెబుతా ఉన్నాడు పిల్లల అపోస్తుల కార్యంలో. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. పేతురు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు దాటిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. బట్ ఇన్ ఎవ్రీ నేషన్ ఎనీవన్ హూ ఫియర్స్ హిమ్ అండ్ డస్ వాట్ ఈస్ రైట్ ఈస్ యాక్సెప్టబుల్ టు హిమ్. ఏదైతే సరైనది చేస్తాడో అతడు దేవునికి అంగీకారముగా ఉంటాడు. 36వ వచనం, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యాజ్ ఫర్ ద వర్డ్ దట్ హి సెడ్ టు ఇజ్రాయెల్, preaching good news of peace through Jesus Christ. He is Lord of all. Hallelujah. ఆయన ఎవరంటండి? He is Lord of all. అందరికీ ప్రభు ఆయన. అన్యాయంగా, అక్రమంగా, మోసంగా, దగాగా ఉంటే నీ ప్రార్థన వినపడదు. ఎప్పుడు చూసి ఎవరో ఒకళ్ళ మీద ఏడుస్తూ ఉంటే, చనుక్కుంటా ఉంటే, గొనుక్కుంటా ఉంటే, తిట్టుకుంటా ఉంటే నీ ప్రార్థన ఎట్లా వింటాడు దేవుడు? ఎప్పుడు చూసిన ఎవరో ఒకళ్ళ గురించి కూర్చొని మాట్లాడుకుంటారు. ముస్లిం ముచ్చట్లు అంటారు చూడండి. దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసం కూర్చునే స్థలం అని చెప్పుకొచ్చారు కదా 1వ కీర్తనలో. ఇట్లాగుంటే దేవుడు నీ ప్రార్థన ఎట్లా ఉంటాడు? ఎట్లా సఫలం చేస్తాడు? ఎట్లాగా ఆశీర్వదిస్తాడు? ఎట్లా దీవిస్తాడు? కొంతమంది ఎప్పుడు ఎవరో ఒకళ్ళ గురించి చెప్పుకుంటానే ఉంటారు, దేవుని గురించి చెప్పడం, దేవుని గురించి మాట్లాడడం. రాత్రి పగలు నువ్వు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే, దేవుని గురించి సువార్త చెబుతా ఉంటే, ఇక్కడ దేవుని వాక్యంలో యేసు క్రీస్తు అందరికి ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదు. సమాధానకరమైన సువార్త చెప్పండి, వాక్యం చెప్పండి, ప్రార్థన చేయండి. కొంతమంది సేవకులు కూడా ఎప్పుడెవరో ఒకరి గురించి చెప్పుకుంటానే ఉంటారు, నిందిస్తూ ఉంటారు, కల్పితాలు కథలగలుగుతారు కొంతమంది మీద. సేవకుల గురించి సేవకులే, విశ్వాసుల గురించి విశ్వాసులే. మేలు చేసిన పొందుకున్నవాడు కూడా కీడు చేస్తాడు. కొంతమంది పాస్టర్లు మేలు పొందుకొని వాళ్ళ ద్వారా కీడు చేస్తాడు. ఒక అతనికైతే నేను నా యొక్క గ్యాస్ బుక్ ఇచ్చేసాను. ఎప్పుడు 97 సంగతి చెబుతుంది నేను. ఇది దేవుడు 2 బుక్కులు ఇచ్చాడు నాకు. పాపం వాళ్ళకి వండుకోవడానికి ఏమి లేదు. వెళ్ళి చూస్తే కిరోసిన్ స్టవ్ ఉంది. మేము కూడా ఎన్నో బాధలు పడ్డాం కదా,
దేవుడు మాకు ఈ స్థితినిచ్చి 2 బుక్కులు ఇచ్చారు కదా. అప్పట్లో బుక్ సంపాదించడం చాలా కష్టం. గ్యాస్ బుక్ ఉందంటే అబ్బా ప్రపంచం జయించినట్టే, కొన్ని కోట్ల రూపాయలు ఉండట్టే మనకి. ఏం చేశానంటే బుక్ ఇచ్చేసేసాను అనిపించి ప్రేరేపణ 2 ఉంటే ఒకటి. తీరా చూస్తే అతని ద్వారా నాకెంతో బాధ కలిగింది. చాలాసార్లు ఎంతో బాధ పెట్టాడు. హేనంగా నీచంగా మాట్లాడతారు, నీచంగా హేనంగా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో విన్నాను నేను. ఇంతకుముందు ఉండేవండి చాలా నష్టం జరిగింది ఆయన ద్వారా, నాకు కొన్ని లక్షల రూపాయలు నష్టం జరిగింది. దైవజనుల్ని చెడుగా మాట్లాడతారు. మేలు పొందుకొని కూడా మంచి పొందుకొని, మనం ఎవరికైతే మేలు చేస్తామో, మంచి చేస్తామో, క్షేమం చేస్తామో వాళ్ళే మనకి హాని చేస్తారు, నష్టం చేస్తారు, బాధ పెడతారు. మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా మాటలు పొందాలి. ఒక్కోసారి వాళ్ళ ద్వారా మనం బాధపడాలి, వాళ్ళ ద్వారా మనం తిరగలేక సావాలి. పోలీస్ స్టేషన్లని, కోర్టులని, అవని ఇవని ఎన్నో బాధలు పెడతారు కొంతమంది మేలు చేసి. దుష్ట హృదయం కలిగినటువంటి మనుషులు ఉంటారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉంటారు భూమి మీద. దుష్ట హృదయం కలిగినటువంటి వాడు, చెడు హృదయం కలిగిన వాడు. ఎట్లా దేవుడు వింటాడు నీ ప్రార్థనలు? ఎట్లా నీ దేవుడు ఆశీర్వదిస్తాడు? నువ్వు ఎట్లా దీవించబడతావు? ఎలాగ నీ యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడు? విశ్వాసులమే చెప్పుకుంటారు. చాలా మందిని గురించి వింటా ఉంటాను. విశ్వాసుల మీద చెప్పుకుంటూ వస్తారు. అనుమానాలు పెట్టుకుంటారు. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడారు అనుకోండి, పాస్టర్ గారి మీద కూడా అనుమానాలు పెట్టుకుంటారు కొంతమంది. నీచంగా, నికృష్టంగా చెడుగా మాట్లాడతారు, చెడుగా చెబుతారు, ప్రచారాలు చేస్తారు. కొంతమంది పాస్టర్లు పాపం ఎన్నో కష్టాలు పడి సేవ చేస్తారు. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి రాత్రి పగలు కష్టపడి వాళ్ళు అభివృద్ధి పొందుతారు, మందిరాలు కడతారు, సేవ చేసుకుంటున్నారు. వాళ్ళని గురించి చెడ్డగా ప్రచారాలు చేస్తారు, ఏమైనా ప్రచారాలు చేస్తారు, భయంకరంగా కల్పించి ప్రచారాలు చేసి, చెడుగా ప్రచారం చేసి ప్రకటన చేస్తూ ఉంటారు. ఒకవేళ అతను లేదా చెడు ఉంటే దేవుడే శిక్షిస్తాడు. నువ్వు మాట్లాడేంత మాత్రాన్ని కూడా ఏం కాదు, నువ్వే నాశనం అయిపోతావు. నువ్వు మాట్లాడి, హీనంగా మాట్లాడి, నీచంగా మాట్లాడి, తిట్టి, దూషించి, నిందించి, చెడుగా మాట్లాడి, నీ చెడ్డ హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు. నీ హృదయంలో చెడు ఉంటే, ఈర్ష్య ఉంటే, ద్వేషం ఉంటే, కక్షలుంటే, పగలుంటే నీ ప్రార్థన దేవుడు వినడు. నీ రొమ్ములో, నీ హృదయంలో నీవు పాపాన్ని కప్పుకుంటే, దాచిపెట్టుకుంటే దేవుడు నీ ప్రార్థన వినడు. పాపం అంటే ఇతరులను ద్వేషించడం, దూషించడం కూడా పాపం. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం పాపమే. నాలుకతో పాపం చేస్తున్నాడు, నాలుకతో పాపం చేయడం. యథార్థంగా ఉంటే పిల్లలు, అన్యుడైనా కానీ కొర్నేలి దేవుడు ఆయన ప్రార్థనలో విన్నాడు. ఆయన అన్యుడే, యూదుడు కాదు. ఒక అన్యుడి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి, హింస పెట్టేవారిగా ఉండకూడదు, దోచుకునే వారిగా ఉండకూడదు. మాయ మాటలు చెప్పి మోసాలు చేసి దోచుకుంటారు కొంతమంది. అక్రమంగా, అన్యాయంగా, అవినీతిగా ఉంటారు కొంతమంది. అది దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడతా ఉంది, తప్పుగా ఎంచబడతా ఉంది, విరోధముగా, వ్యతిరేకంగా ఉంటా ఉంది. దేవునికి విరోధంగా ఉంటున్నావు నువ్వు. వీడు బాగుపడితే ఈ యొక్క గుడ్డి అతను బాగుపడితే అతని గురించి భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 9వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనం, 34వ వచనం, 33 కూడా చదువుతాం, 32 కూడా చదువుతాం. 32 చదవలేదు మనం, 32 కూడా చదువుతాం. 31 వరకు చదివాం. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వారి మనవి ఆలకించును. 32 యోహాను సువార్త 9వ అధ్యాయం 32 వచనం. పుట్టు గుంటి వారి కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టింది మొదలుకొని వినబడలేదు. దేవుని యొద్దకు వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పారు. దేవుని దగ్గర రాకపోతే ఏమి జరగదు. ఎంతో మంది సేవ చేసుకొని కష్టపడి పరిచయం చేసి దేవుని సన్నిధికి ఆత్మ నడిపిస్తున్నా, నడిపించని అంటే
దేవుడు చిత్తం లేకపోతే జరగవు. వాళ్ళని విమర్శిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు. చాలా ఇటు గుడ్డతను కళ్ళు తెరవబడితే పాపం ఇతన్ని నిందిస్తున్నారు. ఇంకేమంటారు 34వ వచనంలో, అందుకు వారు నీవు కేవలం పాపివై పుట్టిన వాడువు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేస్తారు. యేసు ప్రభు ఏమన్నాడంటే, పై వచనాల్లో మీరు చదువుకుంటే మొదటి వచ్చిన దగ్గర నుండి, వీడు గుడ్డివాడిగా పుట్టినందుకు వీడు పాపం చేశాడా, వీడిని కన్నోడు పాపం చేశారా అని అంటే, వీడు కాని వీడి కన్నోళ్ళు కాని పాపము, కన్నవాళ్ళు పాపం చేయలేదు, వీడు పాపం చేయలేదు. వీడు గుడ్డివాడిగా పుట్టడం ఎందుకు పుట్టాడంటే దేవునికి మహిమ తేవడానికి పుట్టాడు అని అంటున్నాడు అక్కడ. ఒకటి వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే తర్వాత దేవునికి మహిమ వచ్చిందా లేదా, ఇక్కడ గుడ్డవాడి కళ్ళు తెరవబడినయా లేదా, దేవునికి మహిమే. దేవుడు మహిమ పరచబడ్డాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. వాడు కళ్ళు తెరవబడినప్పుడు దేవుడు మహిమపరిచారు ప్రజలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి వాళ్ళు, ఈ మత ఛాదస్తవాదులు కొంతమంది ఇలాగ ఉంటారు పిల్లారా. మత ఛాదస్తవాదులు, దుర్మార్గులు ఉంటారు కొంతమంది, వెలివేసే వీళ్ళు ఇతన్ని బాధ పెడుతున్నారు, గాయం చేస్తున్నారు. దేవుని దగ్గర నుండి మేలు పొందుకుంటే మేలు పొందుకున్నా ఈయన్ని బాధ పెడుతున్నారు, మేలు చేసినా యేసు ప్రభువుని బాధ పెట్టారు. యాదే మొత్తం చదివితే మీరు మేలు చేసిన వాళ్ళని బాధ పెడతారు, మేలు పొందుకున్న వాళ్ళని బాధ పెడతారు కొంతమంది. ఇలాంటి వారి ప్రార్థనలు దేవుడు వినడు. తప్పక వారికి తీర్పు ఉంటుంది, తప్పక వారు దేవుని యొక్క తీర్పులోకి వస్తారు. 35వ వచనం, యోహాను సువార్త 9:35, పరిసయ్యులు వానిని వెలివేసిన యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, 37వ వచనం, యేసు నీవు ఆయనను చూచుచూ ఉన్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. 38వ వచనం, అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకములోనికి వచ్చితునని చెప్పాను. హల్లెలూయా. చూడనోళ్ళు చూస్తారు, చూసేవాళ్ళు గుడ్డోళ్ళు అవుతారు. చూస్తున్నామని చెప్పుకుంటా గుడ్డివాళ్ళుగా బ్రతుకుతున్నారు చాలా మంది. వారి మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నట్టండి, గుడ్డితనం కలుగు చేస్తూ ఉంది. 2 కొరింథీ పత్రిక 4:4 ప్రకారంగా మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉంది. మేలు చేస్తే, మంచి చేస్తే, అద్భుతాలు చేస్తుంటే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఎన్నో రీతులుగా మానవుల జీవితాల్లో, మనుషుల జీవితాల్లో మేలు చేస్తున్న సేవకుల్ని హింస పెడతారు, దూషిస్తారు, నిందిస్తారు, వేధిస్తారు, చెడ్డగా వీడియోలు చేస్తారు, ప్రచారాలు చేస్తారు. లోకమంతా ఎంతో మంది వ్యతిరేకులు ఉన్నారు, విరోధులు ఉన్నారు. సేవకులే విరోధులు, విశ్వాసులే విరోధులు, సహోదరుడికి సహోదరే విరోధి, సహోదరికి సహోదరే విరోధి. ఈ భూమి మీద ఉన్న ప్రతి వారిని గురించి మనం ఏం చెప్పుకుంటాం చిన్నప్పటి నుండి, భారతదేశము నా యొక్క భూమి, నా జన్మ భూమి, నా తల్లి అని చెప్పుకుంటారు. నా దేశము, మేమందరము సహోదరులము అని చెప్పి చిన్నప్పుడే ప్రతిజ్ఞ స్కూల్లో నుండే ఉంటది. కానీ కులమని, మతమని, ప్రాంతీయతని, పాపని, నీతిమంతులమని, గొప్పవాళ్ళమని, ఇట్లా భేదాలు, విమతాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, నానా రకాలైనటువంటి చెడ్డగా, హీనంగా, నీచంగా మాట్లాడటానికి మానవుడి జీవితము పాపముతో నిండి ఉంది. హృదయం అంతా కూడా ఈ హృదయములో నుండి ఈ పాపాన్ని అంతా తీసివేసుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కడుపులోకి ఏమి నింపుకుంటామో అది దేహాన్ని పనిచేస్తుంది, హృదయంలోకి ఏమి నింపుకుంటామో అది మన జీవితానికి పనిచేస్తుంది. హృదయంలో నుండి వచ్చే జాగ్రత్తగా ఉండాలి, నింపుకునేది జాగ్రత్తగా ఉండాలి, తినేది జాగ్రత్తగా ఉండాలి,
నింపుకునే జాగ్రత్తగా ఉండాలి. పాపము నుండి మనము విమోచించబడాలి. పాపము నిన్ను చంపివేస్తుంది. పాపము భయంకర రాక్షసత్వాన్ని చూపిస్తుంది. పాపం క్రూరమైంది, పాపము నీచమైంది. పాపం అనేటువంటిది చాలా భయంకరమైన క్యాన్సర్ పుండు కంటే ఘోరమైంది. క్యాన్సర్ భయపడతారు కానీ పాపానికి భయపడతారు. పాపము చేయొద్దని దేవుడి వాక్యం చదివిస్తా ఉంది. పాపము చేస్తే పాపి ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరదు. నీలో పాపం ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు. నీ ప్రార్థన దేవునికి వినపడాలంటే, నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీ హృదయము పవిత్రంగా ఉండాలి. యెషయా గ్రంథంలో మనం చదువుకున్న 1వ అధ్యాయంలో మన హృదయం ఎలాగ ఉండాలండి? పవిత్రంగా ఉండాలి. 15 వచ్చిన దగ్గర నుండి మనం చదువుకున్న మాటలు అద్భుతంగా. ఇదని అందరూ లేచి నిలబడదాం. దేవుడి సన్నిధానంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. దేవా, మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. మా హృదయాలతో మాట్లాడేందుకు స్తోత్రాలు. మా అంతరంగంతో మాట్లాడేందుకు స్తోత్రాలు. మాలో ఇంకా ఎక్కడైనా కానీ కొలెస్ట్రాల్ ఉంటే ఆరోగ్యానికి దెబ్బ ఏ విధంగా ఉంటుందో బ్యాడ్ కొలెస్ట్రాల్ ద్వారా, అలాగనే పాపం ఉంటే మాలో మా జీవితానికి ఎంతో నష్టమనైనా పాపానంతా తీసివేయండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తీసివేయండి ప్రభువా. ప్రతి బిడ్డను స్వస్థపరచండి, బాగు చేయండి. దేవా, ప్రార్థన వినే దేవుడు నాయన, నీతిమంతుల ప్రార్థన వింటానన్నావు తండ్రి. యథార్థముగా ప్రార్థించు వారి ప్రార్థన వింటానన్నావు. నీ చిత్తాన్ని చేసే ప్రతి బిడ్డ ప్రార్థన వింటానన్నావు. కొర్నేలి ప్రార్థన విన్నావు తండ్రి. కొర్నేలికి జవాబునిచ్చావు ప్రభువా. తన కుటుంబం అనేకులకి మాదిరికరంగా, దీవెనకరంగా ఈ భూమి మీద ప్రపంచ దేశాలకి సువార్త ప్రకటించే ఒక గొప్ప మిషనరీ గృహముగా మార్చి మిషన్స్ ని తన ఇంటిలో నుండి బయటకు తీసుకెళ్ళావు ఆయన. మా కుటుంబంలో, మా ఇంటిలో నుండి ప్రభువా ఈ యొక్క మిషన్ బయటకు వెళ్ళును గాక. ఈ సేవ విస్తారముగా విస్తరించును గాక. నీ వాక్యం ప్రకటించబడును గాక. దేవా, మా ప్రార్థన వినే దేవా, నీకు ప్రార్థిస్తూ ఉన్నాను. నీవే ప్రార్థన వింటావు, మొర వింటావు, సహాయం చేస్తావు. తప్పక మా ప్రార్థన ఫలితాన్ని ఇస్తుందని నీవు సెలవిస్తూ ఉన్నావు తండ్రి. నా నామంలో మీరు నన్ను ఏది అడిగితే అది ఇస్తానని సెలవిచ్చావు నాయన. ప్రతి బిడ్డకు సహాయం చేయండి, వారి జీవితానికి సహాయం చేయండి, వారి కుటుంబానికి సహాయం చేయండి. పాపము నుండి, శాపము నుండి విడిపించండి నాయన. రోగాల నుండి స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, అపవిత్రమైన శక్తులని నాశనం చేయండి. ఇదను పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ప్రతి బిడ్డను దీవించును గాక. లైవ్లు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, బలపరచబడుదురు గాక, ధైర్యపరచబడుదురు గాక, లేవనెత్తబడుదురు గాక. దేవా, పాపములు క్షమించబడును గాక. మారు మనసు పాప క్షమాపణ పొందుదురు గాక. విడుదల, స్వస్థత పొందుదురు గాక. ఆరోగ్యముతో నింపబడుదురు గాక. సకల దురాత్మ యేసు నామములో నాశనం చేయబడును గాక, లయపరచబడును గాక. ఇప్పుడే విడుదల, స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి. అద్భుతాలు చేయండి, గొప్ప కార్యాలు జరిగించండి, శక్తివంతమైన కార్యాలు జరిగించండి నాయన. మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో బలముగా నాటబడి గొప్ప ఫలితాలకు కారణమవును గాక. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయ దిన కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. ఈ సమయంలో మరి ఇంతవరకు దేవుడి వాక్యాన్ని మనం విన్న ప్రతి మాట మన హృదయంలో, మన అంతరాత్మలో ఎంతగానో మరి దేవుడు దాన్ని దీవెనకరంగా దేవుడు దీవెనకరంగా చేస్తున్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. సో వాక్యాన్ని విన్న వాక్యాన్ని యథార్థంగా మన హృదయంలో మనం భద్రపరచుకొని దాని ప్రకారం జీవించడానికి అప్పగించుకుందాం. అప్పుడు దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి, మన జీవితానికి తోడై ఉండి నడిపించింది. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
తీసుకున్నాం. క్రైస్తవ హల్లెలూయా.